హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 2021 ఈ 2 రోజులకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. అలాగే 22వ తారీఖు అలాగే 23వ తారీఖు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ కాబోతున్నాయి. అవి కూడా మీరు చూడండి. అండ్ ఇది మిస్ అయ్యే వాళ్ళు, ఈ 2 డేస్ కరెంట్ అఫైర్స్ మిస్ అయిన వాళ్ళు కూడా చూడండి. ఒక్కొక్కసారి నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ వల్ల ఆ రోజు ఆ 2 డేస్ 3 డేస్ కరెంట్ అఫైర్స్ పెట్టడం లేట్ అవుతుంది. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే మనకి ప్రతి వ్యక్తికి కూడా కొంత ఏదో ఒక రోజున ఏదో ఒక విషయంలో గ్యాప్ వస్తూ ఉంటుంది. సో అది చాలా లిటిల్ బిట్ గ్యాప్ అనమాట. ఖచ్చితంగా మీకు చాలాసార్లు చెప్పాను. నేను ఎప్పుడైతే కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసినా అప్పుడే మీకు చెప్తూనే ఉన్నాను. నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు కరెంట్ అఫైర్స్ కానీ నేను చేయడం కానీ ఒక రోజు ఆపితే ఆ రోజు కరెంట్ అఫైర్స్ తర్వాత రోజు నేను ఖచ్చితంగా పెడతానని మీకు చాలాసార్లు చెప్పాను. మీరేం భయం పడాల్సిన అవసరం లేదు మిస్ చేస్తానని. అన్నీ అప్డేట్ చేస్తాను క్లారిటీగా, మీరు ఒక్క అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా. అయితే ఈరోజు చాలా దగ్గరగా ఒక 32 ప్రశ్నలు ఉన్నాయి 2 డేస్వి. అవన్నీ కూడా క్లారిటీగా ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అన్అకాడమీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే గ్రూప్స్ తెలంగాణ అండ్ ఏపీలో అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఈ 2 స్టేట్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఒక మంచి అవకాశం తీసుకొచ్చారండి. వీళ్ళు వచ్చేసి బంపర్ ఆఫర్ అని ఒక తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 12 నెలలు ఎవరైనా సబ్స్క్రిప్షన్ కొనుక్కుంటే వాళ్ళకి 3 months ఫ్రీగా ఇస్తారు. అంతేకాకుండా మెగా బంపర్ ఆఫర్ కూడా ప్రకటించారు. ఇది వచ్చేసి మనకి 24 months సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4 months వచ్చేసి సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం గ్రూప్ 2 మాక్ టెస్ట్ సిరీస్ తీసుకొచ్చారు. ఈ సిరీస్ అనేది మనకు వచ్చేసి క్వశ్చన్స్ ఉంటాయండి, టైం ఇస్తారు. ఆ టైంలో ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేసి ఇందులో ఫస్ట్ ర్యాంక్ వస్తారో వాళ్ళకి స్కాలర్షిప్ తరపున 1 year ఈ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారు. ర్యాంక్ 2, 3 వచ్చే వాళ్ళకి పర్సంటేజ్ వైజ్గా కొంచెం తగ్గించి వాళ్ళకు కూడా సబ్స్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ రివిజన్ సిరీస్ స్టార్ట్ చేశారండి. ఏపీపీఎస్సీ ఏపీ అండ్ తెలంగాణలో పిఎస్సి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ప్రొవైడ్ చేసే ఎగ్జామ్స్ అన్నింటికీ కూడా ఈ సిరీస్ ఉపయోగపడుతుంది. ఇందులో చాలా సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు. అలాగే ఇందులో మన కోడ్ కానీ మీరు వాడినట్టయితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది మీకు సబ్స్క్రిప్షన్ మీద. అండ్ మీరు నార్మల్గా కానీ లాగిన్ అయ్యి మీరు జస్ట్ వీడియోస్ చూస్తే అంటే మన కోడ్ వాడి కానీ మీరు లాగిన్ అయితే మీకు లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు డబ్బులు పెట్టి తీసుకుంటే 1 monthకి 1400 మీరు మన కోడ్ వాడారనుకోండి తీసుకున్నప్పుడు మీకు 10% డిస్కౌంట్ అంటే 1260 రూపాయలకి మీకు వీళ్ళు క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. చాలా బెటర్. అంటే ఇప్పుడు మనం ఈ టైంలో బయటికి వెళ్ళి కోచింగ్ తీసుకోలేం కాబట్టి ఆన్లైన్లో ఎవరైనా కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ స్పాట్ అనమాట అన్అకాడమీ. చాలా నెంబర్ ఆఫ్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు అందులో, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో కూడా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నేను చెప్పడం ఇదేం ఫస్ట్ టైం కాదు, చాలామందికి చాలాసార్లు చెప్పాను. మీరు చాలామంది ఏదో క్వశ్చన్ విన్నాము చదివేస్తున్నాం అని కానీ ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యారనుకోండి కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా మీరు దెబ్బ మీకే ఉంటుంది. ఎందుకంటే నేను చెప్తున్నాను, సో కరెంట్ అఫైర్స్ అనేది ఏదో ఒక సింగిల్ లైన్ మ్యాటర్ కాదు. కరెంట్ అఫైర్స్ అనేది ఒక టైప్ ఆఫ్ ఇన్డెప్త్ సబ్జెక్ట్. ఓకే, కాబట్టి ఏంటంటే నేను ఇచ్చే కీ పాయింట్స్ కూడా మీరు శ్రద్ధగా చదవగలిగితే మీరు ఇంకొక అడిషనల్గా 4-5 క్వశ్చన్లు రెడీ చేసుకున్నట్టే మీ లెక్కన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కీ పాయింట్స్ కూడా వినండి. అయితే ఇక్కడ మన ఫస్ట్ క్వశ్చన్, స్మాల్ బిజినెస్ లోన్స్ ఇనిషియేటివ్ అనే ఒక రుణ సదుపాయాన్ని ప్రకటించిన సోషల్ మీడియా సంస్థ ఏది అంటే ఫేస్బుక్ అండి. ఫేస్బుక్ ఏం చేసిందంటే ఎవరైతే స్టార్టప్లు ఉంటారో, చిన్న వ్యాపారాలు చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లోన్లు ఇచ్చే విధంగా వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళ గైడింగ్ చేయడం కోసం సో ఫేస్బుక్ అనేది స్మాల్ బిజినెస్ లోన్ ఇనిషియేటివ్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఈ ప్రోగ్రామ్ మన ఇండియాలో లాంచ్ చేశారు 200 సిటీస్లో. ఆ సిటీస్లో హైదరాబాద్ కూడా ఉంది. అండ్ ఇండియాలో ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్లో క్రెడిట్ గ్యాప్ లేకుండా చేయడం, అలాగే చిన్న వ్యాపారులకు బిజినెస్ లోన్స్ అనేవి కొంచెం తొందరగా వచ్చేలా చేయడం కోసం వీళ్ళు సహాయం చేస్తూ ఉంటారనమాట. సో ఫేస్బుక్ ద్వారా లోన్ అప్రూవల్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి ప్రాసెసింగ్ ఫీజు కానీ ఎలాంటి డాక్యుమెంటేషన్ ఫీజు కానీ ఏమి ఉండదు. సో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళని ఒకసారి వెరిఫై చేసుకొని కేవలం 5 daysలోనే వాళ్ళు ఏ సంస్థ నుండి అయితే ప్రొవైడ్ చేస్తున్నారో లోనో ఆ సంస్థ నుండి మీకు క్రెడిట్ అవుతాయి. తర్వాత సెకండ్ వన్, 3 పిల్లలకనే చట్టానికి ఏ దేశం ఆమోదం తెలిపిందంటే చైనా అండి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం సవరణ చెయ్యనుంది, చట్టాన్ని తీసుకురాబోతున్నారని. మనము ప్రీవియస్గా ఒక 2-3 months బ్యాక్ 4 months బ్యాక్ మనం డిస్కషన్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఆ చైనా ఏం చేసిందంటే దాన్ని అప్రూవల్ చేసిందనమాట. నేషనల్ పీపుల్ కాంగ్రెస్, అక్కడ ఉన్న ప్రెసిడెంట్ హయాంలో ఉన్న పార్టీ, ఈ పార్టీ 13వ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో అంటే ఇప్పుడు మనం పార్లమెంట్ సమావేశాలలో ఇక్కడ కూడా అవి అలాగనమాట.
ఆ యొక్క సమావేశాల్లో ఈ కొన్ని చాలా ఇంపార్టెంట్ బిల్లుల్ని వాళ్ళు అప్రూవ్ చేశారు. అందులో ఈ యొక్క జనాభా కుటుంబ నియంత్రణకు సంబంధించిన చట్టం కూడా ఒకటి. దీంట్లో ఆల్రెడీ ఉన్న చట్టాన్ని సవరణ చేశారు. అంటే ఈ చట్టం వల్ల 3 పిల్లల్ని కనే అవకాశం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంతకుముందు అలా ఉండేది కాదు. సో ఈ యొక్క చట్టంపై అమలు చేయడం కోసం వీటి యొక్క డాక్యుమెంట్స్పై చైనా ప్రెసిడెంట్ అధ్యక్షుడైన జీ జిన్పింగ్ గారు సైన్ చేశారండి. ఓకే, అయితే చైనాలో 60 ఏళ్ళ వయసు దాటిన వారి సంఖ్య క్రమంగా తగ్గడంతో ఈ యొక్క కొత్త ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఇంతకుముందు కుటుంబం మీద నియంత్రణ ఉండేదన్నమాట. ఓకే, సో అంటే ఒక్కరే కనాలి అనే ఒక రూల్ ఉండేది. ఇప్పుడు దాన్ని 3 పెంచారు. అంటే అడిషనల్గా 2 కూడా కనవచ్చు. ఎందుకంటే దేశ జనాభా మరీ దారుణంగా పడిపోతుందని గ్రహించిన చైనా దేశ జనాభాని మళ్ళీ ఒక లెవెల్లో తీసుకురావడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. తర్వాత 3rd వన్ అండి, స్వచ్ఛ భారత్ మిషన్ కింద తెలంగాణ రాష్ట్రంలో మొదటి వాటర్ ప్లస్ నగరం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ అండి. కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా స్వచ్ఛ భారత్ మిషన్ కింద కొన్ని ర్యాంకింగ్స్ ప్రొవైడ్ చేసింది సిటీస్ వైడ్గా సర్వే చేసి. అందులో తెలంగాణ రాష్ట్రం నుండి భారత్ మిషన్ అనే ఒక పేరు కింద వాటర్ ప్లస్ హోదా పొందిందనమాట హైదరాబాద్ అనేది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 ఇందులో భాగంగా ఇండో నగరం దేశంలో తొలి వాటర్ ప్లస్ సిటీ అనేది మనందరికీ తెలుసు. అయితే తెలంగాణలో వాటర్ ప్లస్ సిటీ మాత్రం హైదరాబాద్ అని గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ వాటర్ ప్లస్ అనే ఒక ఐడెంటిఫికేషన్ రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి నదులు కాలువలతో పరిశుభ్రతని పాటించాలి. గృహాలు వాణిజ్య సదుపాయాల నుంచి విడుదలయ్యే చెత్త నీటిని బాగా క్లీన్ చేసి దాన్ని జల వనరుల్లోకి వదలాల్సి ఉంటుందన్నమాట. అలా చేస్తున్న నగరాలని వాటర్ ప్లస్ హోదా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఆంధ్రప్రదేశ్ నుండి ఏ సిటీ ఎంపిక అయింది అనేది మాత్రం ఎక్కడ కూడా రాలేదు, వస్తే ఖచ్చితంగా చెప్తాను. తర్వాత 4th వన్, ఏ చిన్న ఫైనాన్స్ బ్యాంకు బద్లాం హోమ్స్ హై అనే ఒక మెగా బ్రాండ్ క్యాంపెయిన్ని స్టార్ట్ చేసింది అంటే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. సో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట. ఇది చిన్న బ్యాంకు, చాలా చిన్న రుణాలు ఇస్తూ ఉంటుంది. ఈ బ్యాంకు బదలావ్ హోమ్సే హై అనే ఒక పేరుతో ఒక కొత్త బ్రాండ్, అంటే వాళ్ళ యొక్క బ్రాండ్ని ప్రమోట్ చేయడం కోసం ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఈ క్యాంపెయిన్లో భాగంగా నెలవారీ వడ్డీ అండ్ ఎక్కడైనా సరే బ్యాంకింగ్ చేసుకోవడం, వీడియో బ్యాంకింగ్, యూపీఐ క్యూఆర్ కోడ్ అండ్ న్యూ ఏజ్ క్రెడిట్ కార్డులు వంటి ఉత్పత్తులు, ఇలాంటి వాటి మీద ప్రజల్లో అవగాహన తేయడమే దీని ఉద్దేశం. అలా వాళ్ళ యొక్క బ్యాంక్ని డెవలప్ చేసుకోవడమే దాని ఉద్దేశం. నెక్స్ట్ 5th వన్ అండి, కోరక్ దండ అనే పదాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే హర్యానా అండి. హర్యానా గవర్నమెంట్ ఏం చేసిందంటే కోరక్ దండ అనే ఒక పదాన్ని దాన్ని వాడడాన్ని నిషేధించింది రాష్ట్రం మొత్తమును. ఇది సాధారణంగా అనైతిక పద్ధతులను వివరించడానికి ఉపయోగించే ఒక వ్యవహారిక వ్యక్తీకరణ పదం అనమాట. అంటే మతపరమైన గురు గోర్ఖానంద భావాలు దెబ్బతినకుండా ఉండేలా రాష్ట్రంలో వ్యక్తీకరణ వినియోగాన్ని నిషేధించినట్లుగా ప్రభుత్వ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే గోరఖ్నాథ్ 11వ శతాబ్దానికి చెందిన ఒక హిందూ యోగి అనమాట. అతను మన ఇండియాలో నాథ్ హిందూ సన్యాసి అండ్ అతని యొక్క ప్రభావవంతమైన స్థాపకుడిగా, అంటే హిందూ యొక్క మతాన్ని అతను కొంచెం ప్రభావితం చేసిన వ్యక్తి అనమాట. ఉత్తరప్రదేశ్లో గోరఖ్నాథ్ మఠం మరియు గుర్ఖాపూర్కు అతను పేరు పెట్టారు. ఆ విషయం మన అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ దీన్ని కూడా కరెంట్ అఫైర్స్లో చెప్పాను. అయితే ఇలాంటి ఒక పదాన్ని, అంటే అతని పేరు ఉంది కదా, అందులో అతని పేరు ఉంది కాబట్టి, అయితే ఈ పదాన్ని ఒక చెడు పదం అనమాట, కాబట్టి ఇలా ఉంది కాబట్టి దీన్ని మేము నిషేధిస్తున్నామని నిషేధించడం జరిగింది. అయితే ఇప్పటికే దీని మీద చాలామంది యాక్టివిస్టులు చాలామంది మీరు ఇలా పదాన్ని వాడకుండా ఆపే హక్కుని మీరు, అంటే భావ స్వేచ్ఛ హక్కుని మీరు తొక్కేస్తున్నారని చెప్పారు. కాబట్టి పదాల నిషేధం అనేది దేనికో సంబంధించింది కాదు, అది మన పర్సనల్గా ఒకరికి అర్థమయ్యేలా చెప్పడం కోసం, కాబట్టి ఇలాగ చేయొద్దని చెప్తున్నారు చాలామంది. తర్వాత 6th వన్ అండి, ABPMJAY కింద ఎన్ని చికిత్సలు పూర్తయ్యాయో గుర్తించడానికి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల ఆరోగ్యధార 2.0 కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇప్పటి వరకు ఈ పథకం కింద ఎన్ని చికిత్సలు పూర్తయ్యాయి? చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ చూసుకున్నట్టయితే 2 కోట్లు అండి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, దీన్ని ABPMJAY అంటారు. ఈ స్కీమ్ కింద 2021 నాటికి, అంటే ఈ స్కీమ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ స్కీమ్ ద్వారా 200 కోట్ల చికిత్సలు అందాయి అనమాట. అంటే ఆరోగ్యశ్రీ ఐడియా ఉంది కదా, సేమ్ యాస్టీస్ అలాంటిది ఇది. ఈ సందర్భంగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆరోగ్యధార 2.0 కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే మనం ఇప్పుడు చెప్పుకున్న ఏదైతే ఈ PMJAY ఏదైతే ఉందో ఈ స్కీము, అలాగే ఆరోగ్యశ్రీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆరోగ్యశ్రీ, ఈ 2 కలిపి
మనకి డబ్బులు అయితే ప్రజెంట్ అయితే వస్తున్నాయి. చాలామంది ఒక ఆరోగ్యశ్రీని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అనుకుంటున్నారు, కాదు స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికి డబ్బులు ఇస్తుంది. తర్వాత 7th వన్, ప్రపంచ దోమల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఆగస్టు 20వ తారీఖునండి. దోమల వల్ల కలిగే వ్యాధుల గురించి, వాటిని నివారించడం గురించి, వాటిని అదుపు చేయడం గురించి ప్రజల్లో అవగాహన తేవడం కోసం ఎవ్రీ ఇయర్ ఆగస్టు 20th ఈ యొక్క ప్రపంచ దోమల దినోత్సవం సెలబ్రేట్ చేస్తారండి. సో దోమలు పరిమాణంలో చాలా చిన్నది అయినప్పటికీ దోమలు మాత్రమే చరిత్రలో ఎప్పటి నుండో జీవిస్తున్న జీవి అనమాట అది. సో ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల మందిని చంపుతుంది ఇది. అంతేకాకుండా ప్రపంచంలో అత్యంత ప్రాణాంతకరమైన జంతువుల సర్వే ప్రకారం దోమల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది. అంటే దోమల వల్ల ఎక్కువ మంది చనిపోయారని చెప్తున్నారు. అండ్ 1897లో బ్రిటిష్ వైద్యుడు సర్ రోనాల్డ్ రాస్ మలేరియాకి చెందిన పరాన్నజీవులను మానవులకు ప్రసారం చేసే అనుఫోలిస్ దోమలు, ఆడదోమలను ఆయన కనుగొన్నాడు అనమాట. అంటే మనకి మలేరియా ఇలాంటివి రావడానికి గల కారణమైన దోమలను కనుగొన్నాడు అతను. ఆ అనోఫిలిస్ దోమలు మలేరియా పరాన్నజీవిని వ్యాప్తి చేస్తాయన్నమాట. దాని ద్వారా మనకి మలేరియా లాంటి జ్వరాలు వస్తాయి. 1930 నుండి గౌరవ సూచకంగా లండన్ స్కూల్ ఆఫ్ హైజిస్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ఈ ఆవిష్కరణపై సర్ రోనాల్డ్ అందించిన కృషికి గుర్తుగా ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. ఓకే, తర్వాత ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే రీచింగ్ ద జీరో మలేరియా టార్గెట్. అంటే మనము మలేరియా లేకుండా చేయడం కోసం, అంటే లేకుండా చేరుకోవాలి మనము అని చెప్తున్నారనమాట. అంటే జీరో మలేరియా కేసుల్ని ఛేదించేలా చేరుకోవాలని చెప్తున్నారు. నెక్స్ట్ 8th వన్, డిస్క్ 5.0 చొరవని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందంటే రక్షణ మంత్రిత్వ శాఖ అండి. రక్షణ మంత్రి ప్రజెంట్ మన ఇండియాకి అంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజ్, దీన్ని డిస్క్ అంటారు, గుర్తుపెట్టుకోండి, డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజ్ DISC 5.0 స్టార్ట్ చేశారు. ఈ యొక్క డిస్క్ 5.0 ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ IDEX DIO కింద ప్రారంభించబడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే ఇప్పుడు చూడండి డిఫెన్స్ వస్తువులు తయారు చేసే సంస్థలు ఉంటాయి కదా, వాటికి సపోర్ట్ చేయడమే ఈ యొక్క కార్యక్రమం దీని ఉద్దేశం. లైక్ లోన్స్ పరంగా కావచ్చు, సమన్వయం, భాగస్వామ్యము ఇలాంటివి చేయడం, ఒక కంపెనీతో ఒక కంపెనీ టైఅప్ చేయడం కోసం ఈ చొరవ ఉపయోగపడుతుంది. అలాగే కొత్త కంపెనీలు పెట్టే వాళ్ళని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 9th వన్ అండి, UN మీన్స్ యునైటెడ్ నేషన్స్ శాంతి పరిరక్షకుల భద్రత మరియు భద్రతను మెరుగుపరిచేందుకు యునైటెడ్ నేషన్స్ సహకారంతో భారతదేశం టెక్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి అవేర్. యునైటెడ్ అంటే ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణలు భద్రతను మెరుగుపరచడం కోసం, అంటే ఇంకొంచెం బాగా చేయడం కోసం యునైటెడ్ నేషన్స్ హెల్ప్తో యునైట్ అవేర్ అనే ఒక టెక్ ప్లాట్ఫామ్ను ఇండియా స్టార్ట్ చేసిందండి. భారతదేశం $1.64 మిలియన్ ఈ ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేస్తుంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో విదేశాంగ మంత్రి అయిన S జయశంకర్ సమక్షంలో దీన్ని స్టార్ట్ చేశారు. ఇది సంక్లిష్ట వాతావరణంలో వారి ఆదేశాలు అమలు చేయడంలో యునైటెడ్ నేషన్స్కి శాంతి పరిరక్షణ కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. ఓకే, తర్వాత 10th వన్, నితిన్ చుగ్ ఏ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికి రాజీనామా చేశారు అంటే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. నితిన్ చుగ్ అనే ఒక వ్యక్తి సెప్టెంబర్ 30, 2021 నుండి ఇది అమల్లోకి వస్తుంది. అతను ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్గా అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాధ్యత నుండి తప్పుకుంటున్నట్లుగా ఆయన చెప్పడం జరిగిందండి. అయితే ఈ బ్యాంక్ మన ఇండియాలోనే ఒక మాస్ మార్కెట్కి చెందిన ఒక కంపెనీ. ఇది ఆర్థికంగా రిజర్వ్ చేయబడిన అలాగే తక్కువగా ఉన్న విభాగాలను అందిస్తుంది. మన ఇండియాలో ఆర్థిక చేరికను నిర్మించడానికి కట్టుబడి ఉంది, అంటే ఆర్థికంగా డెవలప్ చేయడం కోసం. అండ్ ఇది RBI నుండి అప్రూవల్ పొందిన బ్యాంక్ కూడా. ఓకే, అయితే 11, భారతదేశంలో అక్షయ్ ఊర్జా దివాస్ ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 20 అండి. పునరుత్పాదక ఇంధన వనరులు లైక్ సోలార్ కావచ్చు, ఎయిర్ నుండి వచ్చి కరెంటుని రప్పించడం కావచ్చు, నెక్స్ట్ వాటర్ రీసోర్సెస్ ద్వారా మనం ఆ కరెంటుని ప్రొడ్యూస్ చేయడం, ఎనర్జీని క్రియేట్ చేయడం, ఇలాంటి వాటిని ప్రోత్సహించడం కోసం, వీటిని గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం కూడా దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి జన్మదినాన ఈ యొక్క డేని సెలబ్రేట్ చేస్తారండి మన ఇండియాలో. దీన్ని అక్షయ్ ఊర్జా దివాస్ అని కూడా పిలుస్తారు. ఈ రోజును జరుపుకోవడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం సహజ వనరులైన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్, సోలార్ ఎనర్జీ, ఈ పవన శక్తి
అంటే ఎయిర్ ఎనర్జీ, బయోగ్యాస్ వంటి వాటి ద్వారా పవర్ని జనరేట్ చేసి పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయడమే దీని ఉద్దేశం. నెక్స్ట్ 12, ఇటీవల ఏ దేశంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి భారీ సమాధి బయటపడింది అంటే పోలాండ్ అండి. రెండో ప్రపంచ యుద్ధం నాటి భారీ సమాధి ఒకటి పోలాండ్లో బయటపడింది. చోజ్నిస్ అనే ఒక పట్టణ శివారులో టన్నుల కొద్ది మానవ ఎముకలు అండ్ అవశేషాలు పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. దాన్ని డెత్ వ్యాలీగా పిలిచే ప్రాంతంలో దీన్ని కనుగొన్నట్లుగా చెప్తున్నారు. అంటే రెండో ప్రపంచ యుద్ధంలో అక్కడ చాలామంది చనిపోయారు, అందుకే దాన్ని అక్కడ డెత్ వ్యాలీ అనిగా పేరు పెట్టారు. అయితే ఈ అతిపెద్ద సమాధిని ఆ డెత్ వ్యాలీలోనే కనుగొన్నారనమాట. అండ్ చాలా ముఖ్యమైన వాటిల్లో ఇది కూడా ఒకటిగా సైంటిస్టులు చెప్తున్నారు. నాజీ సైనికులు సుమారు 500 మందిని చంపి అక్కడ పాతిపెట్టినట్లుగా అక్కడ సైంటిస్టులు చెప్తున్నారు, అంచనా వేశారు. పోలాండ్లోని పొమోరేనియా ప్రావిన్సీలో జరిగిన భయంకరమైన పొమోరేనియస్ క్రైమ్తో ఇది ముడిపడి ఉండొచ్చు అని చెప్తున్నారు. అది ఏమైతే ఏది ఉంది, మనం ఏదైతే గుర్తించారో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదొక చారిత్రకంగా నిలిచిపోయే ప్రాంతమే కదా. నెక్స్ట్ 13, నేపాల్ దేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అంటే ఆస్థా లక్ష్మీ సాఖ్య అండి. ఆస్థా లక్ష్మీ సాఖ్య నేపాల్ దేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి అయ్యారండి. ఆమె బాగ్మతి ప్రావిన్స్ యొక్క 2వ ముఖ్యమంత్రి కూడా. ఇవాళ ప్రావిన్స్ చీఫ్ బిస్ట్ ప్రసాయ్ ముందు సాఖ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకుముందు ఆ ప్రావిన్స్కి పౌడేల్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, ప్రావిన్స్ అంటే ఒక స్టేట్ లాంటిది అని. ఒక్కొక్క దేశంలో స్టేట్గా పిలుస్తారు, ఒక్కొక్క దేశంలో దాన్ని ఒక డిస్ట్రిక్ట్గా పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత కావేరీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటే ఎంఎస్ ధోని అండి. అయితే ఈ హాస్పిటల్ గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఎంఎస్ ధోని గారు బ్రాండ్ అంటే అతను బ్రాండ్ ప్రమోట్ చేయడం కోసం అంబాసిడర్గా నియమితులు కావడం చెప్పుకోవాల్సిన విషయం అనమాట. ఇవి తమిళనాడులో మాత్రమే కనబడే హాస్పిటల్స్. అండ్ తమిళనాడులో చాలా దగ్గర బ్రాంచెస్ ఉన్నాయి, లైక్ అపోలో ఇలాంటి వాటిలాగా దానికి కూడా బ్రాంచెస్ ఉన్నాయి. వీటిని ప్రమోట్ చేయడం కోసం బ్రాండ్ అంబాసిడర్గా మన ఇండియన్ టాప్ మోస్ట్ క్రికెటర్ అయిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని నియమించారు దీనికి. తర్వాత 15 అండి, నియమించడం అనేది వాళ్ళిద్దరి మధ్య ఒక బిజినెస్ ఇష్యూ, ఇది గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి అంబాసిడర్ అనగానే. సో నెక్స్ట్ 15th, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్పెషల్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు అంటే రాజేశ్వర్ రెడ్డి అండి. చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి రాజేశ్వర్ రెడ్డి. స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంటే రెవెన్యూ మీద ఒక, ఇప్పుడు రెవెన్యూ సిస్టమ్ ఉంటుంది కదా, రెవెన్యూ మీన్స్ వచ్చేసి భూములు ఇలాంటి వాటి మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసే ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. దీనికి స్పెషల్ కమిషనర్గా రాజేశ్వర్ రెడ్డిని నియమించింది ఏపీ గవర్నమెంట్. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యా మౌలిక వసతుల కార్పొరేషన్ ఎండీగా దేవన్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్ 16th అండి, అధునాతన చాఫ్ మెటీరియల్ చాఫ్ క్యాడ్రెడ్జ్ 118ఐను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? చాలా చాలా ఇంపార్టెంట్, డిఆర్డిఓ. ఓకే, సో భారత వాయుసేనకు చెందిన అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన యుద్ధ విమానాలు శత్రు రాడార్ను పరిధి నుంచి రక్షించుకునేందుకు, అంటే రాడార్లు ఉంటాయి కదా, అంటే ఏ ఫ్లైట్ ఎక్కడ ఎగురుతుందని తెలుసుకోవడానికి రాడార్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇలాంటి వాటి నుండి తప్పించుకోవడం కోసం శత్రువుల నుండి జోధ్పూర్లో ఉన్న డిఆర్డిఓ డిఫెన్స్ ల్యాబొరేటరీ, పూణేలోని డిఆర్డిఓ ప్రయోగశాలలు సంయుక్తంగా ఐఏఎఫ్ అవసరాలను అనుగుణంగా అధునాతన చాఫ్ మెటీరియల్ని చాఫ్ క్యాడ్రెడ్జ్ 118ఐను డెవలప్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇది శత్రువులు ప్రయోగించే రాడర్ నిర్దేశిత మిసైల్ను ఇది తప్పుదో పట్టిస్తుంది. అంటే ఇది ఎక్కడ ఉందో చూడండి, అంటే ఈ ఫ్లైట్ ఎక్కడ ఉంది కాబట్టి మనం కరెక్ట్గా దాని మీదకి మన యొక్క ఏదైతే మిసైల్ ఉందో దాన్ని వదలాలని శత్రువులు అనుకుంటారు. అలా అది ఎక్కడుందో ఐడెంటిఫై చేయకుండా ఉండేలా దీన్ని డెవలప్ చేశారు. అయితే ఒక విధంగా ఇది మంచిది, ఒక విధంగా ఇది చెడ్డది కూడా. చాఫ్ అనేది యుద్ధ విమానాలను శత్రు రాడార్ నుంచి రక్షించడానికి ఉపయోగించి ఒక క్లిష్టమైన రక్షణ సాంకేతికత అని రక్షణ శాఖ స్వయంగా చెప్పింది. ఓకేనా. తర్వాత 17, ఇండియన్ బ్యాంక్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్, ఆన్సర్ వచ్చేసి శాంతిలాల్ జైన్. చెన్నై ప్రధాన కార్యాలయంగా ఉన్న ఇండియన్ బ్యాంక్కి నూతన మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా శాంతిలాల్ జైన్ నియమించే ప్రతిపాదనను క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది. అయితే దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి చెన్నైలో ఉంది, చైనా కాదు, చెన్నైలో ఉంది. అయితే ఇది ఇండియా వైడ్గా ఉంది అండ్ ఇది ఇండియాకి చెందిన ఇండియన్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండే ఒక బ్యాంకు.
అండ్ ఆయన ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత పద్మజ చండూరి నేతృత్వంలో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి 18th అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM కోల్కతాకు నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? మన ఇండియాలో దగ్గరగా ఒక 5-6 ఉన్నాయన్నమాట IIM ఇన్స్టిట్యూట్లు. ఇది ఇండియా గవర్నమెంట్ నుండి పనిచేస్తుంది. దాని కిందనే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. అయితే దీనికి ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి బ్రాంచెస్. అందులో IIM కోల్కతా ఒకటి. దీనికి నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఉత్తమ్ కుమార్ సర్కార్ అండి. అంటే మనకు IITలు ఎలాగో IIMలు కూడా అలాగే. అయితే IITలు అనేవి మనకి ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే మనకి సో ఈ IIMలు అనేది మేనేజ్మెంట్కి సంబంధించింది అనమాట. ఓకే, ఉత్తమ్ కుమార్ సర్కార్ ప్రొఫెసర్ అయిన ఉత్తమ్ కుమార్ సర్కార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోల్కతాకు కొత్త డైరెక్టర్గా నియమితులయ్యారండి. ఆయన ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ గ్రూప్లో ఒక ప్రొఫెసర్. అతను IIT ఖరగ్పూర్ నుండి కంప్యూటర్ సైన్స్ అలాగే ఇంజనీరింగ్లో బీటెక్ ఎంటెక్ PhDలు కూడా చేశాడు. IIM కోల్కతాలోని బోర్డర్ ఆఫ్ గవర్నర్లు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అంజు సేద్నాథ్ రాజీనామాను ఆమోదించారు. అంటే ఇంతకుముందు అంజు సేద్ గారు ఉండేవారు. అతని ప్లేస్లో ఇప్పుడు ఇతను వస్తారు. అండ్ సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ సుబీర్ భట్టాచార్యని ఇన్స్టిట్యూట్ యాక్టింగ్ హెడ్గా నియమించారు. IIM కోల్కతా ప్రకారం సర్కార్ అత్యుత్తమ విద్యా రికార్డు కలిగిన వ్యక్తి. అండ్ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పత్రికల్లో ఆయన రాసిన చాలా ప్రచురణ కాబడ్డాయి అనమాట ఆయన చేసిన పరిశోధనలన్నీ కూడా. తర్వాత 19 ఎం నంబియార్ ఇటీవల కన్నుమూశారు. అతని కింద వాటిలో దేనితో సంబంధం ఉన్న వ్యక్తి అంటే కోచ్ అండి. అతను ఓతియోతు మాధవన్ నంబియార్ ప్రఖ్యాత భారత ఒలింపిక్స్ PT ఉషా కోచ్ అండి. అతనికి అంటే ఆమెకి కోచింగ్ ఇచ్చిన వ్యక్తి. అలా అని ఏంటి మీరు ఆమెతో టార్గెట్ చేసి చెప్తున్నారంటే అంటే గుర్తుంటుందని చెప్పాను. అయితే 80 సంవత్సరాల వయసులో ఇతను చనిపోవడం జరిగింది. నంబియార్ను తన కోచింగ్ కెరీర్లో అనేక మందికి పథకాలు గెలిచిన అథ్లెట్లకి ఇతను కోచ్ అనమాట. కాదు PT ఉషానే చెప్పడానికి మెయిన్ కారణం ఆమె బాగా పాపులర్ అవ్వడం. అంటే సో ఆమె ఎక్కువ పథకాలు గెలిచింది ఈ రన్నింగ్లో, ఈ ట్రాక్లో ఆమె చాలా ఎక్కువ గెలవడము, ఆమె పేరుతో ఆయన బాగా గుర్తుపెట్టుకున్నారు. ఓకే, అండ్ నంబియార్ ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి ఇండియాకి చెందిన స్పోర్ట్స్ కోచ్, గుర్తుపెట్టుకోవాలి. అండ్ కోచ్ల అసాధారణ విజయాలను గుర్తించే ద్రోణాచార్య పురస్కారం పొందిన కూడా ఫస్ట్ కోచ్ అతను. ఈ అవార్డు పొందిన ఫస్ట్ కోచ్ నంబియార్. 1955 నుండి 1970 వరకు కూడా ఇండియా ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు అతను. తర్వాత 20 అండి. మలేషియా దేశానికి నూతన ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఇస్మాయిల్ సబ్రీ యకోబ్. మలేషియా రాజు ఇస్మాయిల్ సబ్రీ యకోబ్ను ఆ దేశ కొత్త ప్రధానమంత్రిగా నియమించారండి మలేషియా రాజు. ఈ వారం రాజీనామా చేసిన మహోద్దీన్ యాసిన్ స్థానంలో ఇస్మాయిల్ సబ్రీ బాధ్యతలు తీసుకుంటారు. తర్వాత 21 ఎగుమతి ఆధారిత సంస్థలు మరియు స్టార్టప్ల కోసం ఉభర్తే సితారే ఫండ్ను ఎవరు ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి శ్రీ నిర్మలా సీతారామన్ గారండి. మన దేశానికి ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ నిర్మలా సీతారామన్ గారు ఎగుమతి అంటే ఎక్స్పోర్టింగ్ చేసే కంపెనీలకు అలాగే స్టార్టప్ కంపెనీల కోసం ఉభర్తే సితారే అనే ఒక ఫండ్ని తీసుకొచ్చారనమాట. దీన్ని షార్ట్కట్లో USF అంటారు. అయితే సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా కంపెనీలు ఉంటాయి కదా, MSME కంపెనీలని, వాటిని ప్రమోషన్ కోసం నిధులను ఏర్పాటు చేశారంటే ఆ కంపెనీలని ప్రమోట్ చేయడం కోసం గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన ఫండ్ని క్రియేట్ చేసింది. దాని పేరే ఉభర్తే సితారే ఫండ్. ఈ నిధిని ఎగ్జిమ్ బ్యాంకు అలాగే సిడ్బీ ఏర్పాటు చేసాయి. తర్వాత 22 అండి. మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు. అతను ఎన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా పనిచేశారు? చాలా ఇంపార్టెంట్. రీసెంట్ కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్గా ఉంటుంది. 2 స్టేట్స్ అండి. బీజేపీ సీనియర్ నాయకుడైన అలాగే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజస్థాన్ కూడా మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ 89 సంవత్సరాల ఏజ్లో చనిపోయారు. ఉత్తరప్రదేశ్కి ఆయన 16వ ముఖ్యమంత్రిగా వర్క్ చేశారు. రాజస్థాన్గా అతను 21వ ముఖ్యమంత్రిగా వర్క్ చేశారండి. 1932 జనవరి 5వ తేదీన ఆయన జన్మించారు. కళ్యాణ్ సింగ్ 2 సార్లు ఉత్తరప్రదేశ్కి సీఎంగా పనిచేశారు. 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా కూడా పనిచేశారు. 1992 డిసెంబర్న 6వ తేదీన అయోధ్యలో వివాదాస్పదమైన బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో యూపీ సీఎంగా ఈయన ఉండడం జరిగింది. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే RSSలో ఆయన మెంబర్షిప్ తీసుకున్నారు. 1967లో అట్రౌలీ నుంచి యూపీ శాసనసభకి ఎన్నికయ్యారు. అదే స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ క్రాంతి పార్టీ, భారతీయ జనతా పార్టీ తరపున 9 సార్లు అసెంబ్లీకి ఆయన ఎన్నికయ్యారండి. అసెంబ్లీకి అంటే ఎమ్మెల్యేగా. నెక్స్ట్ 2014లో తిరిగి బీజేపీలో చేరిన కళ్యాణ్ సింగ్, అంటే అంతకుముందు అతను మళ్ళీ కొత్త పార్టీ పెట్టారనుకోండి,
మళ్ళీ జాయిన్ అయ్యారు బీజేపీలో, విడిపోయి మళ్ళీ జాయిన్ అయ్యారు కళ్యాణ్ సింగ్. తర్వాత రాజస్థాన్ గవర్నర్గా ప్రధాని నరేంద్ర మోదీ ఆయన్ని నియమించారండి. 5 ఏళ్ల పాటు రాజస్థాన్ గవర్నర్గా పనిచేసి కళ్యాణ్ సింగ్ 2019లో తిరిగి క్రియాశీల రాజకీయాల్లో మళ్ళీ రావడం జరిగింది. మళ్ళీ గ్యాప్లో అతన్ని అయోధ్య ఇదిలో అతన్ని మళ్ళీ అంటే ఒక నేరస్తుడిగానో లేదంటే ఒక శిక్షించే వ్యక్తిగానో తప్పుపెట్టారు. అయితే అతను కూడా ఈ మధ్యన సుప్రీంకోర్టు అతనికి ఫ్రీ చేసేసింది. ఆ టైంలో అతనికి హెల్త్ బాగోపోవడం అలాగా మొత్తానికి చనిపోవడం జరిగింది. నెక్స్ట్ 23 ఇటీవల 9X మీడియా మేనేజింగ్ డైరెక్టర్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ మాజీ ప్రెసిడెంట్ కన్నుమూశారు. అతని పేరు ఏమిటి? ఆన్సర్ చూసుకుంటే ప్రదీప్ గుహ అండి. మీడియా ఐకాన్గా చెప్పుకుంటారు ఇతన్ని, అంటే మీడియా ఐకాన్గా 9X మీడియా అని చెప్పుకుంటారు మన ఇండియాలో. దీని ఒక మేనేజింగ్ డైరెక్టర్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ మాజీ ప్రెసిడెంట్ ప్రదీప్ గుహ చనిపోయారు. ఆయన కొంతకాలంగా కాలేయ క్యాన్సర్తో పోరాడుతున్నారు. 60 ఏళ్ల వయసులో చనిపోయారండి. టైమ్స్ గ్రూప్లో దాదాపు 3 దశాబ్దాల పాటు ప్రదీప్ గుహ సేవలు అందించారు. నెక్స్ట్ 24 ఏ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నటి చిత్ర కన్నుమూశారు? ఆమె పేరు చిత్ర. ఆన్సర్ చూసుకున్నట్టు కర్ణాటక అండి, కేరళ, కర్ణాటక కాదు, కేరళ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నటి చిత్ర 56 సంవత్సరాల వయసులో చనిపోయారు అనమాట గుండెపోటుతో. చిత్ర తన సొంత పేరు కంటే నల్లన్నయ్ అంటే జింజర్ ఆయిల్ అనమాట, నువ్వుల నూనె అనే పేరుతో బాగా పాపులర్ అయ్యారు. ఆమె రజనీకాంత్, శరత్ కుమార్, ప్రభు లాంటి చాలా హీరోలతో ఆమె నటించారు. 1975లో ప్రముఖ డైరెక్టర్ అయిన బాలచందర్ చిత్రాను బాలనటిగా సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. ఓకే, తర్వాత 25 డిఆర్డీఓలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? డిఆర్డీఓలో కింద పనిచేసే రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే రాజాబాబు అండి. ఓకే, హైదరాబాద్ డిఆర్డీఓ కింద పనిచేసే హైదరాబాద్లో ఉన్న రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డైరెక్టర్గా ప్రముఖ శాస్త్రవేత్త ఉమ్మలనేని రాజాబాబు. ఆయన ప్రస్తుతం డాక్టర్ అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్లో ఆర్సీఐకి ప్రోగ్రామ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. బాలిస్టిక్ మిసైల్స్ సిస్టమ్స్ తయారు చేయడంలో అత్యంత కీలకమైన డిజైన్ రూపొందించారు అతను. భారత మొదటి యాంటీ శాటిలైట్ మిసైల్ ఏసాట్ మిషన్ శక్తిని రాజాబాబు నాయకత్వంలో సక్సెస్గా దాన్ని ప్రయోగించగలిగారు. తర్వాత 26 ఇండియన్ పోలీస్ సర్వీసెస్ కేంద్ర పోలీసు సాయుధ బలగాల నియామకాల్లో దివ్యాంగులకు ఉన్న ఎంత శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి 4%. ఇండియన్ పోలీస్ సర్వీసెస్ అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ ఉంటాయి కదా, వాటన్నింటిలో దివ్యాంగులకు ఉన్న 4% రిజర్వేషన్ని రద్దు చేస్తూ గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దివ్యాంగుల హక్కుల చట్టం 2016లోని సెక్షన్ 34 ప్రకారం ప్రభుత్వ సంస్థల్లోని ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4% తప్పకుండా రిజర్వేషన్ ఇవ్వాలని. అయితే పని స్వభావాన్ని బట్టి దివ్యాంగులు మినహాయించాల్సి వస్తే దివ్యాంగులకు అంటే ఒకవేళ ఇప్పుడు దీన్ని రద్దు చేశారు కదా, ఒకవేళ పనికి తగ్గట్టుగా వాళ్ళకి ఒకవేళ రిజర్వేషన్ దానికి కల్పించాల్సి వస్తే మనము పర్టికులర్గా ఈ ఏదైతే దివ్యాంగుల చీఫ్ కమిషనర్గా ఉంటారో రాష్ట్ర కమిషనర్ను సంప్రదించాల్సి ఉంటుంది. ఓకే, దాన్ని బట్టి వాళ్ళకి దాంట్లో ఆ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఇవ్వాలా లేదనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ప్రజెంట్ అయితే రద్దు అంటే అందరికీ కాదు, ఎలిజిబిలిటీలో ఉండి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన రూల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఆ రిక్రూట్మెంట్. నెక్స్ట్ 27 భారతదేశంలో పిల్లల కోసం అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి టీకా పేరేమిటి? ఆన్సర్ చూసుకున్నట్టయితే జైడిస్ క్యాడిలా. చాలా ఇంపార్టెంట్. జైడిస్ క్యాడిలా తయారు చేసిన ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చింది. టీకా పేరు వచ్చేసి జైకోవ్ డి. ఇంకోండి ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఇచ్చాను, ఆన్సర్లో జైకోవ్ డి అని ఇవ్వకుండా తయారు చేసిన కంపెనీ పేరు ఇచ్చాను కాబట్టి గుర్తుపెట్టుకోండి. జైడిస్ క్యాడిలా తయారు చేసిన కరోనా టీకా అయిన జైకోవ్ డి అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా శుక్రవారం అనుమతి ఇచ్చింది. గుజరాత్కు చెందిన ఫార్మా సంస్థ జైడిస్ క్యాడిలా సొంతంగా ఈ టీకాను డెవలప్ చేసింది. జైకోవ్ డి టీకాను 12 ఏళ్ల వయసు నిండిన వారికి వేయొచ్చు. ఎప్పటివరకు ఉన్న టీకాలన్నీ కూడా 18+, బట్ ఇప్పుడు చెప్పిన టీకా 12 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా వేయొచ్చు అనమాట. ఓకే, ఇండియాలో పిల్లల కోసం అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి టీకా ఈ యొక్క జైకోవ్ డి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆన్సర్ చిన్న మిస్టేక్ వచ్చింది. జైడస్ క్యాడిల్ అనేది దీన్ని తయారు చేసిన కంపెనీ పేరు, దాని పేరు జైకోవ్ డి. నెక్స్ట్ అయితే ఇదే ప్రపంచంలో మొట్టమొదటి డిఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్. ఓకే, ఇది ఒక 3 డోసులు టీకా, 3 డోసులు వేసుకోవాలి.
ఇప్పటివరకు మనం 2 డోసులు చేస్తున్నాం, కానీ దీన్ని వేసుకోవాల్సి అంటే 3 టైమ్స్ వేసుకోవాలి. మిషన్ కోవిడ్ సురక్షలో భాగంగా బయోటెక్నాలజీ విభాగంలో కలిసి జైడస్ క్యాడిలా ఈ టీకాను డెవలప్ చేసింది. జైకోడ్ ఈ టీకాను సూది లేకుండా ఫార్మాజెట్ అనే ఒక పరికరం సాయంతో నొప్పి లేకుండా వేస్తారు. తర్వాత 28 రెండో ప్రపంచ యుద్ధం నాటి భారీ, ఇది ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం ఈ క్వశ్చన్. నెక్స్ట్ నియో కలెక్షన్స్ అనేది DIY డిజిటల్ రీపేమెంట్ ప్లాట్ఫామ్. ఇది ఏ బ్యాంక్ ద్వారా ప్రారంభించబడింది? నియో కలెక్షన్స్ అనే ఒక DIY డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ని ఏ బ్యాంక్ ప్రారంభించిందంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ అండి. క్రెడిట్ లాస్ సొల్యూషన్స్ సహకారంతో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన కోటక్ మహీంద్రా బ్యాంకు బకాయిలు ఉన్న రుణాలు లేదా రుణాల చెల్లింపుల కోసం ఒక సురక్షితమైన, అంటే డబ్బులు చెల్లించడం, అలాగే రుణాలు ఇంకా బకాయిలు కట్టకుండా ఉన్న వాళ్ళ కోసం ఏం చేశారంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే DIY అనే ఒక డిజిటల్ రీపేమెంట్ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేశారు. దీని ద్వారా కొత్త రుణ వినియోగదారులు తిరిగి చెల్లించాలనుకున్న, అలాగే ఇంకా కట్టకుండా ఉండిపోయిన వాళ్ళు కూడా దీని ద్వారా డబ్బులు చెల్లించవచ్చు. నెక్స్ట్ 30 సోమనాథ ఆలయానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు. అయితే ఈ చారిత్రాత్మక దేవాలయం ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే గుజరాత్ అండి, అతని సొంతూరు. చూడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గుజరాత్లో చాలా ప్రాజెక్టులను స్టార్ట్ చేశారు. అందులో సోమనాథ్ ఆలయానికి చెందిన కొన్ని మోడిఫికేషన్స్ కావచ్చు, దానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులను ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 31 వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారంటే 21 ఆగస్టు. ఆగస్టు 21న వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే జరుపుకుంటారండి. అంటే పెద్దలు మనకి ఎంత ఇంపార్టెంట్ అండ్ వాళ్ళ వయసు పరంగా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు, అలాంటి సమస్యలపై మనకి అవగాహన పెంచడం ఈ రోజు యొక్క ఉద్దేశం అండి. ఈ సంవత్సరం 32వ ప్రపంచ సీనియర్ సిటిజన్స్ డే, అంటే ఈ సంవత్సరం స్టార్ట్ చేసి 32 సంవత్సరాలు అవుతుంది ఈ డేని సెలబ్రేట్ చేస్తూ. 1988లో అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రేగన్ ఈ రోజున ఈ డేని ప్రతిపాదించారు. ఆ సంవత్సరం ఆగస్టు 21న ఆయన మొదటి జాతీయ సీనియర్ సిటిజన్స్ డే దినోత్సవాన్ని అధికారికంగా మన ఇండియా జరుపుకుంది. 2 సంవత్సరాల తర్వాత ఐక్యరాజ్య సమితి కూడా ఈ డేని ఇదే రోజును గుర్తించింది. ఓకే, తర్వాత 32 UAEలో యూపీఐ సదుపాయాన్ని ప్రారంభించడానికి NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్తో భాగస్వామ్యం కుదుర్చుకున్న UAE బ్యాంక్ ఏది? బ్యాంక్ అని మిస్ అయిందండి ఇక్కడ. బ్యాంక్ ఏది? ఆన్సర్ చూసుకున్నట్లయితే మష్రేక్ బ్యాంక్. అంటే కొంచెం ఎక్కువ కరెంట్ అఫైర్స్ వల్ల చిన్న మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి అవి జాగ్రత్తగా వినండి. UAEలో NPCI అంటే NPCI అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. అంటే మన ఇండియాకి చెందిన సంస్థతో, అలాగే ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ ఈ 2 సంస్థలతో కలిపి మష్రేక్ అనే ఒక బ్యాంకు యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ పేమెంట్ సిస్టమ్ సదుపాయాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో స్టార్ట్ చేసింది. నెక్స్ట్ 33 అమెజాన్ అలెక్సా కోసం వాయిస్ అందించడానికి ఏ భారతీయ ప్రముఖుడిని నియమించింది అంటే అమితాబ్ బచ్చన్ అండి. అమెజాన్ యొక్క అలెక్సా కోసం తన స్వరాన్ని అందించడం కోసం, అంటే ఇప్పుడు మనం అలెక్సా వాడతాం కదా, అందులో ఇకపై అమితాబ్ బచ్చన్ గారి వాయిస్ అనేది రావడం జరుగుతుందండి. సో ఇలాంటి ఒక వాయిస్ అంటే ఫస్ట్ టైం ఒక ఇండియాకి చెందిన వ్యక్తిని పెట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అమితాబ్ బచ్చన్ గారి వాయిస్ వస్తుంది ఇకపై. అతని వాయిస్ ఇంగ్లీషు అలాగే హిందీలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ 34 ఉగ్రవాద బాధితులకు అంతర్జాతీయ జ్ఞాపకార్థం మరి నివాళి దినోత్సవం సంవత్సరంలో ఏ రోజున జరుపుకుంటారంటే ఆగస్టు 21 అండి. ఉగ్రవాదుల దాడుల్లో కావచ్చు, ఉగ్రవాదులు కావాలనే చంపిన ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి నివాళులు అర్పించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రాణాలు కోల్పోయిన కోసం లేదా ప్రాణాలతో బాధపడుతున్న వారి కోసం అండ్ దీనివల్ల ఇప్పటికీ ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం అవగాహన పెంచుకోవడం కోసం, వాళ్ళకి నివాళులు అర్పించడం కోసం, చనిపోయిన వాళ్ళ కోసం ఆగస్టు 21న అంతర్జాతీయ గుర్తింపు దినం అలాగే ఉగ్రవాద బాధితులకు నివాళి దినంగా జరుపుకుంటారు. నెక్స్ట్ 35 అండి. హురూన్ యొక్క 2021 గ్లోబల్ 500 అత్యంత విలువైన కంపెనీల్లో ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా ఏ కంపెనీ అవతరించిందంటే యాపిల్ అండి. హురూన్ గ్లోబల్ 500 అత్యంత విలువైన కంపెనీల జాబితాలో 2021 ప్రకారం యాపిల్ మన ఇండియాలోనే వాల్యుబుల్ అండ్ కాస్ట్లీ కంపెనీ అనమాట. దాని వాల్యూ $2,443 బిలియన్. మన ఇండియాలో నుండి అయితే 12 కంపెనీలు ఈ టాప్ 500లో ఉన్నాయి. గత సంవత్సరం కంటే ఈ జాబితాలో భారతీయ కంపెనీలు ముఖేష్ అంబానీ ఫస్ట్లో ఉన్నారనమాట ఈ లిస్టులో మన ఇండియా తరపున. అతని మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి $188 బిలియన్, అంటే 11% పెరిగింది కిందటితో చూసుకుంటే. తర్వాత వచ్చేసి
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉంది, దీని వాల్యూ $164 మిలియన్. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి $113 బిలియన్ అనమాట. ఓకే, ఇలా ఉన్నాయి. అయితే వరల్డ్ వైడ్గా చూసుకుంటే యాపిల్ తర్వాత లైక్ గూగుల్, ఫేస్బుక్ ఇలాంటివన్నీ ఉండడం జరిగింది. తర్వాత 36 3 సంవత్సరాలలో చేనేత ఎగుమతులను రెట్టింపు చేయడానికి అలాగే 4 రెట్లు పెంచడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్ ఎవరు? ఆన్సర్ చూసుకుంటే సునీల్ సేథ్ అండి. యాక్చువల్గా రాబోయే 3 ఇయర్స్లో ఈ చేనేత వర్కర్లు ఉంటారు కదా, వాళ్ళు తయారు చేసే వస్తువులను ఎగుమతి చేయడం, వాటి ద్వారా వాళ్ళ వ్యాపారాన్ని ఇంకా పెంచడం కోసం వీటిని అనాలిసిస్ చేయడం కోసం 8 మందితో ఒక కమిటీని సెంట్రల్ గవర్నమెంట్ నియమించింది. దీనికి హెడ్గా అంటే చైర్మన్గా ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇది న్యూఢిల్లీలో ఉంది. దీనికి చైర్మన్ అయిన శ్రీ సునీల్ సేథ్ని ఈ కమిటీకి చైర్మన్గా నియమించారు. ఓకేనా? సో ఇది గైస్ ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ 2 రోజులవి, మిగతా 2 రోజులు కూడా ఇంకా సేపట్లో అప్డేట్ అవుతాయి. చూడండి గైస్, అనాకాడమీ వాళ్ళు ఒక మంచి ఆఫర్ ఇస్తున్నారు. ఎవరైనా 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఇస్తారు. అలాగే మొత్తం 24 సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 4 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా రావడం జరుగుతుందండి. అండ్ వీళ్ళు గ్రూప్ 2 మాక్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇందులో ఎవరైనా సరే ఫస్ట్ ర్యాంక్ వస్తే వాళ్ళకి అనాకాడమీ నుండి ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుంది. 1 ఇయర్ వస్తుంది. సో మిగతా 2-3 వాళ్ళు వచ్చే వాళ్ళకి 3 మంత్స్, 4 మంత్స్ ఇస్తారు. అలాగే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ రివిజన్ సిరీస్ తీసుకొస్తున్నారు. ఇది ఏపీఎస్సీకి, టీఎస్పీఎస్సీకి ఉపయోగపడతాయి. ఇది వచ్చేసి మనకి 23rd, 24th స్టార్ట్ కాబోతుంది. దీనికి రివిజన్ సిరీస్ చేస్తారనమాట. దీనికి చాలా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. అలాగే మనకు వచ్చేసి వీళ్ళు EDU10 అనే కోడ్ వాడితే కొన్ని ఫ్రీగా యాక్సెస్ ఇస్తారు. ఒకవేళ మీరు ఫుల్ యాక్సెస్ చేసుకోవాలనుకుంటే వీళ్ళు 1 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. మన కోడ్ వాడినట్టయితే EDU10 అనే కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. దీనికి సంబంధించిన లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఎవరికి ఏది కావాలన్నా సరే అక్కడ నుండి క్లిక్ చేసి మీరు అలర్ట్ అవ్వచ్చు, తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.